హాయ్ అండి. నమస్తే. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైట్ స్కాల్ప్ వేసేటప్పుడల్లా అనుకుంటా జాగ్రత్తగా ఉండాలని. కానీ నాకు తెలియకుండానే ఏందేందో పూసేస్తాను. ఈరోజు కూడా అంతే కుంకుమ అందులోకొచ్చి. ఈరోజు మాత్రము నా అవతారాన్ని కొంచెం ఇగ్నోర్ చేసేయండి. లేచిన వెంబటనే కొంచెం లేట్‌గానే లేచానులెండి. నైటు వీడియో ఎడిటింగ్ అన్నీ కంప్లీట్ చేసుకొని నిద్రపోయేసరికి కొంచెం ఆలస్యం అయింది. ఇంకా మార్నింగు లేవగానే మా వాళ్ళేమో వంట చేయమని గోల. ఇంకా అందుకని ఫస్టు ఫ్రెష్ అయ్యి కొంచెం వంట అయితే స్టార్ట్ చేశాను. పాపం మా వారికి గుండె దడొచ్చేస్తుంది. ఆయిల్ అయిపోయింది, ఇంట్లో గ్రోసరీస్ అయిపోయినాయి. అన్నిటికీ కలిపి ఇప్పుడు మళ్ళీ మనీ ఉండాలి. ప్రతీదీ కూడా అందులోకొచ్చి ఈ మంత్ యూట్యూబ్ బోనస్ వచ్చిద్దనుకున్నాను. కానీ బోనస్ రాలేదు. సో, ఈ మంత్ నుంచి కొంచెం ఖర్చులనైతే కంట్రోల్‌లో పెట్టుకోవాల్సిందే. బోనస్‌కి నేను ఎలిజిబుల్ అయినా సరే నాకు ఈ మంత్ పడలేదు. చాలా బాధ అనిపించింది. ఇంకా ఇప్పుడు కొత్తగా షార్ట్స్‌కి మళ్ళీ బోనస్ ఇచ్చారు. షార్ట్ వీడియోస్‌కి అయితే మనకి అస్సలు రాదు. ఎందుకంటే మన వీడియోస్ అంత గ్రోత్ ఉండదు కాబట్టి. లాంగ్ వీడియోస్ అంటే కొంచెమైనా మనం అంటే ప్రయత్నిస్తాం కానీ షార్ట్ వీడియోస్ అంటే చాలా నెమ్మది తాబేలు టైప్ అనమాట. అందరికీ మళ్ళీ మంచి కంటెంట్ పెట్టినా సరే అస్సలు రెస్పాన్స్ ఉండదు. నాకు తెలిసి ఒకటో రెండో వైరల్ అయితే కానీ షార్ట్ వీడియోస్ అంత మంచిగా పోవు. అందుకని ఎలాగ ట్రై చేస్తున్న, డైలీ అప్లోడ్ చేస్తున్న షార్ట్ వీడియోస్ కూడా. కష్టే ఫలి అంటారు కదా, ముందు కష్టపడి తర్వాత ఫలితాన్ని ఆశించమని. ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నా. ఇక్కడైతే పూర్ణమనే పాపం ఈరోజు ముగ్గు కూడా ఇంటి ముందు పెట్టింది. నీళ్లు కొట్టి ఇంటి ముందు ముగ్గు కూడా తనే పెట్టింది. నేనేమో వంట అయితే స్టార్ట్ చేసా. వీళ్ళు చికెన్ బిర్యానీ చేయమన్నారు. మామూలుగా మొన్న ఎప్పుడో బాస్మతి రైస్ తీసుకొచ్చారు చేయమని. నాకు ఆ రోజు కుదరలేదు. ఇంకా ఈ రోజు అయితే కుదిరింది. మంచిగానే చేస్తాను బిర్యానీ మాత్రం, మరీ వరస్ట్గా అయితే ఉండదండి. సింపుల్గా చేసుకుంటాను. ఇదే బాస్మతి రైసు నార్మల్గా వేరే బాండీలో ఉడకబెట్టి రైస్ తీసి ఇందులో వేసి అట్లా దమ్ చేస్తారు. కానీ నేను ఇలానే ఎక్కువగా చేస్తాను. ఒకసారైనా అలా చేసి తినాలని నా కోరిక. అలా కూడా ఒకసారి ట్రై చేస్తాను ఎలా ఉంటుందో. బిర్యానీ అంటే ఎప్పుడు మనము ఒకటే తింటాంలేండి, ఒకటే రకము. ఎప్పుడు కూడా మార్చము. కానీ ఇక్కడి నుంచి కొత్త కొత్త వంటలన్నీ మార్చాలి. కొత్త కొత్తవన్నీ ట్రై చేస్తూ ఉండాలి. మరోవైపు అయితే చికెను, ఒకవైపు ఏమో బిర్యానీకి పెట్టేశాను. అప్పటికి కిచెన్ కంప్లీట్గా పూర్తి చేయలేదు. చేయకముందు తీసానమాట. అందుకని మీకు బ్యాక్ సైడ్గా అవేమీ కనిపించట్లేదు. నెక్స్ట్ డే నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను కిచెన్ వర్క్ అనేది. అంటే ఎవరు హెల్ప్ లేరని చెప్పాను కదా, అందుకని ఆగిపోయిందండి. అలానే మనకి వ్లాగ్స్ షూట్ చేయకపోతే అవ్వదు కదా, ఇంకా అయినా షూట్ చేసుకున్నా నేను. అయితే ఇక్కడ చికెను ఒకవైపు పెట్టాను కదా, కేజీ చికెన్ తీసుకొచ్చారు. ఒక పావు కేజీకి గుండెకాయలు, కందరకాయలు ఇవన్నీ తీసుకొచ్చారండి. ఆ పావు కేజీ ఎటుకి ఫ్రై చేస్తాలే, ఎటుకి సరిపోవని చెప్పి కూరలో కలిపేసి పెద్ద పెద్ద ముక్కలేమో ఈ బిర్యానీలో వేసేసాను. చికెను కొంచెం ఉడికి ఆయిల్ తేలుతున్నప్పుడు రైస్ అయితే వేసేసాను. రైస్ అయితే నేను ముందుగానే నానబెట్టుకొని పెట్టుకున్నా. ఇక్కడ నేను 2 గ్లాసుల బాస్మతి రైస్, 1 గ్లాసు ఇంట్లో నార్మల్ రైస్ అయితే వేసుకున్నాను. మొత్తం ఈ 3 గ్లాసెస్ తీసుకున్నానండి. అంటే ఈ 2 కూడా మిక్స్ చేసేసాను అనమాట. అవి ఇవి ఇంట్లోకే కదా, మనమే కదా తినేది అని చెప్పి అలా బాగుంటుంది కూడా. ఇంకా దానికి సరిపోయిన వాటర్ పోసేసి కొంచెం బిర్యానీ మసాలా అయితే వేసేసి కొంచెం దాని మీద ఆవిరి అంటే బయటికి పోకుండా ఒక పెద్ద లోటాతోటి నీళ్ళు అయితే పెట్టేశాను. ఇంతలో మరోవైపు చికెన్ అయితే వండుకుంటున్నా. ఇంకా బిర్యానీ పని అయితే అయిపోయినట్టు. ఇంకా అది ఉడకటమే ఆలస్యము. వంట మీద కొంచెం ధ్యాస పెట్టామంటే ఇంకా తొందరగా అయిపోతుంది. నేనైతే మాత్రం అంతే. కాకపోతే నాకేంటంటే బయట ఆ పని ఈ పని ఉండిద్దని ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే పొద్దున్నే వేసేసాము. పూర్ణ అయితే బయట ముగ్గయి పెట్టేస్తుంది. గిన్నెలు అయితే ఇంకా నైటే కడిగేసుకున్నాం కాబట్టి కొంచెమే ఉన్నాయన్నమాట. అందుకని పెద్దగా పనేమీ లేదు. పూర్ణిమ వేసిన ముగ్గులు చూపిస్తాను రండి. అది మొన్న ఒకసారి పలక మీద ప్రాక్టీస్ చేసింది కదా, ఆ ముగ్గు అనమాట. బాగానే గుర్తుపెట్టుకుంది. నేను ఇంట్లో వేసేటప్పుడు చూసి నేర్చుకుందనమాట. ఇంకా అదేమో ఈరోజు బయట వేసింది. చాలా చిన్నగా వేసింది. నేనైతే ఇంత వేస్తాను. చిన్నగా క్యూట్గా బాగుంది. చిన్న ముగ్గు పెట్టుకుంది. ఇంకా బట్టలన్నీ కూడా ఆరబెట్టేస్తాము. ఎండ మాత్రం అసలు మామూలుగా లేదబ్బా. ఇంకా బిర్యానీ పలవనే వచ్చేసిద్ది నోటికి అదేంటో కానీ బిర్యానీ అండోయ్ మళ్ళీ కన్ఫ్యూజన్ అవ్వకండి. బిర్యానీ మాత్రం పొడిపొడలాడుతూ బాగా వచ్చింది. ఎప్పుడు చేసినా టేస్ట్ బాగా కుదురుద్ది. లాస్ట్ టైం మేము మా పెళ్లి రోజు చేశాను బిర్యానీ. అప్పుడు తాతయ్యకి కూడా పెట్టాను చూడండి. నా చేతులతో తాతయ్యకి కడుపు నిండా పెట్టడం అదే లాస్ట్ టైం. ఇంక అక్కడి నుంచి తిండి మొత్తం కంట్రోల్ చేసేసారనమాట. తినకుండా కడుపు కాల్చుకోవటం అట్లా అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఆ రోజు మాత్రం మా పెళ్లి రోజు మాత్రం తిన్నను ఎంత బతిమాలినా నేను వండి తెచ్చాను. మా పెళ్లి రోజు ఈరోజు నా చేతులతో ఉండే నువ్వు తినాల్సిందని గట్టిగా పట్టుబడితే ఆ రోజు తిన్నాడు తాతయ్య అంతే. ఆ తర్వాత నుంచి ఇంకా సరిగ్గా తినట్లేదు. అలాగా అంటే చనిపోవాలని డిసైడ్ అయ్యి ముందుగానే ఆకలి చంపుకొని సగము మనిషి ఇదైపోయిండు అనమాట.
ఇంక ఇక్కడ అందరికీ కూడా మంచిగా పెట్టేసి అందరం కూడా వేడివేడిగా తినేసాము. తినేసిన తర్వాత ఇంకా మేమైతే బయలుదేరాము. పూర్ణిమని రమ్మంటేనేమో నేను ఇంకా రాను పిన్ని, కొంచెం నాకు రేపు ఎగ్జామ్స్ అట్లా ఉన్నాయి, చదువుకోవాలి అందనమాట. ఇంకా సరేలే అనుకున్నాము. పాపం ఎంత ఆశపడి ముగ్గు వేసిందో అలా ముగ్గు మొత్తం కూడా కరిగిపోయింది. అప్పుడే చినుకులు స్టార్ట్ అయ్యాయి. నేనేదో పెద్ద వాన వచ్చేసిద్ది అనుకున్నాను కానీ జస్ట్ అట్లా పూర్ణిమ ముగ్గు కొట్టుకోవడానికే వచ్చినట్టుంది వాన కూడా. మొత్తం పోయింది చూసారా. ఇంకా అక్కడితోటే చినుకులు కూడా ఆగిపోయినాయి. మళ్ళీ ఎండ వచ్చేసింది కూడా. ఇంకా పిల్లలకి కూడా స్నానాలు చేయించేసి వాళ్ళనైతే రెడీ చేస్తున్నా. నేను కూడా రెడీ అయిపోయి ఉండా, జడ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఈ డ్రెస్ వేసాను, మా వారికి వద్దంట, నచ్చలేదు అన్నారు. చీర కట్టుకుందామంటే కొంచెం లాంగు పిల్లలతోటి మళ్ళీ చీర మీద వన్ సైడ్ కూర్చోవటం అంటే ఇబ్బంది అయింది. మళ్ళీ వీళ్ళని పట్టుకోవాలి ఖచ్చితంగా. బుడ్డదైతే బైక్ ఎక్కగానే నిద్రపోతుందండి, ఎప్పుడైనా అంతే. ఇంకా అందుకని మామూలుగా డ్రెస్సే వేసుకుంటాలే అన్న. ఇంక ఇక్కడ చూసారా ఎండ మళ్ళీ ఎలా వచ్చేసిందో. బట్టలన్నీ కూడా తీసుకొచ్చి కుర్చీ మీద పడేస్తాము, మళ్ళీ ఆరబెట్టుకొని బయలుదేరాను. ఇంక ఇలా అయితే రెడీ అయిపోయాను. మెడలో వేసానే కానీ ఓవర్గా ఉంటుంది, అంటే పెద్దగా అలవాట్లేదు కదా, ఎప్పుడు నల్ల పుసల దండ తాడు తప్ప ఏమీ వేసుకుని కదా, ఏమైనా ఓవర్గా ఉందా అది ఇదని ఎన్నిసార్లు ఆలోచించాను. గోల్డ్ తాడు ఏమైందని అడిగారు కదా, ఇలాంటప్పుడే వేసుకునేది, మిగతా టైంలో భద్రంగా దాపెట్టేయాల్సిందే. ఇంకా మా వారు ఇక్కడ చూసారు, ఒక చిన్న కామెడీ చేశారు. ఎప్పుడు ఏదైనా ఫోటో తీద్దామన్నా కలర్ వల్లే వద్దు వద్దు అనేస్తారు. ఇంకా చిట్టి తల్లులు కూడా మాస్కులు పెట్టుకుంటున్నారు. అబ్బా ఇంకా మాస్క్ తీ అంటేనేమో దాన్నేమో హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది. ఏం పెట్టా నీదేనా హ్యాండ్ బ్యాగ్? హ్యాండ్ బ్యాగ్ నీదేనా? నీదా? ఎవరిది? నాదే. ఇందులో ఏమన్నాయి? తీగలే చూపి. నీ మాస్క్ ఇంకా అంతేనా? బాయ్ ఫోటో కూడా ఉందా? బాయ్ చెప్పు మరి. ఎలా చెప్పాలి? సరే బాయ్ చెప్పు. అందరికి మళ్ళీ మళ్ళీ పూర్ణిమకి చెప్పి ఇంకా మేమైతే బయలుదేరాము. భయమేమీ ఉండదులండి, నైట్కి వచ్చేస్తాము. చుట్టుపక్కల వదిన వాళ్ళు ఉంటారు కదా, వెళ్ళి పలకరిస్తూ ఉంటారు, టీవీ ఉంటుంది, టైంపాస్ అయిపోయింది అలాగా. ఇక్కడ పెట్టాలని ఎవరు చెప్పారు నీకు? అక్కడ పెట్టాలని ఎవరు చెప్పారు? చెప్పారు. నీ బాస్కెట్ పెడతాను. ఇప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అక్కడ వరకు వెళ్ళి తాతయ్య వాళ్ళకి చెప్పి వెళ్ళే వాళ్ళమి. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ముందు వాళ్ళ ఇంటికేసే చూడాల్సి వస్తుంది. తాతయ్య గది అయితే మూసేస్తారులండి 6 months అట్లా. ఇంకా మేము బయలుదేరామా, కాసేపటికి చినుకులు పడుతున్నాయి, కాసేపటికి ఎండ ఎక్కుతుంది, ఏడ మధ్యలో తడిసిపోతామా అని భయం వేసింది. ఉత్తి చేతులతో వెళ్తే బాగోదు కదా, అందుకని ఫ్రూట్స్ అవన్నీ తీసుకున్నాము. గిఫ్ట్ అయితే మేము ముందు మా తమ్ముడు వచ్చాడనమాట, తమ్ముడితో బాపట్లలో అంటే గిఫ్ట్ ముందు ఆర్డర్ ఇవ్వాలి కదా, ఫ్రేమ్ ఒకటి కట్టిస్తున్నాము. ఆ ఫ్రేమ్ అయితే ముందుగానే చెప్పాము, పలానా టైంకి రమ్మన్నారనమాట. ఇంకా అది మా తమ్ముడికి చెప్తేనే తమ్ముడు చూసుకొని వాడు వెళ్ళిపోయాడు పార్టీకి. ఇంకా వెనక నుంచి మేము వెళ్తున్నాం అనమాట. మళ్ళీ మేము వెళ్ళి అవన్నీ చూసుకొని గిఫ్ట్ అవన్నీ అంటే టైం పట్టిద్దని మా తమ్ముడు వెళ్తే తమ్ముడికి చెప్పేసాము. ఇంక అక్కడి నుంచి కర్లపాలెం వచ్చాము. అక్కడేమో పిల్లలకి గాజులు లేవన్నమాట. ఇన్ని గాజులు కొంటానా అండి, ఏం చేస్తారో తెలీదు. ఇప్పుడు కూడా సాత్వికకి వేసిన గాజులు ఇంటికి వెళ్ళినా నెక్స్ట్ డేనే పగిలిపోయిందమ్మా అని చూపిస్తుంది. మరి ఏమైనా గాజులతో యుద్ధాలు చేస్తారేమో, కానీ ఎన్ని కొన్నా అంతే. ఆ మెటల్ గాజులు లాంటివి ఉంటాయి కదా, సైడ్ గాజులు, అవి కొన్నా సరే ఎక్కడో పడేస్తారు తీసి. ఇంకా నాకే విసుగు వచ్చేసింది. కానీ ఈరోజు మరీ చేతులు ఒత్తి ఉన్నాయని చెప్పి ఇద్దరికి తీసుకున్నాను. ఎప్పుడో బర్త్డే పార్టీ నైటు అయినా సరే మమ్మల్ని అయితే పొద్దున్నే వచ్చేమన్నారనమాట. అక్కడికి వెళ్ళి ఖాళీగా అలా కూర్చొనే ఉన్నాము. ఇంకా బర్త్డే గర్ల్ తనే 1 year పాప. ఒకసారి మీకు గుర్తుందో లేదా, అంతకుముందు శ్రీమంతానికి కూడా వచ్చాము, చీరలు రిటర్న్ గిఫ్ట్గా పెట్టారని చెప్పాను కదండి. మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ పాప అనమాట. మొన్న మధ్య సంబరాలకు కూడా వచ్చాము, అప్పుడు పిల్లల్ని తీసుకురాలేదు, నేను మా వారే వచ్చాము. అసలు ఈ బుడ్డది నా దగ్గరికే రావట్లేదండి, నన్ను చూస్తే ఎందుకనో భయపడిపోయి ఏడ్చేస్తుంది ముందే. అదేదో మా వారి దగ్గరికి మళ్ళీ వెళ్ళింది. అయినా సరే అమ్మ కూర్చోంట్లండి, అమ్మ దగ్గరికి తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళదు. పాపం ఏడుస్తుంది, బర్త్డే రోజు ఏడవద్దంటే కళ్ళెంపటి నీరే కారుస్తుంది. రేణుకేమో ఎత్తుకోవాలని ఉంది, కానీ అస్సలు ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు. ఇంకా అలా అలా ఆడించుకొని ఆ రోజు అంతా బుడ్డదాని చుట్టే తిరిగింది. మా రేణు మాత్రము చిన్నపిల్లలంటే ఇంత ఇష్టమైందో మరి. ఇంకా అక్కడి నుంచి వచ్చేసరికి హెయిర్ కాస్త పిచ్చికి కూడా అయిపోయింది. ఇంటికాడ బయలుదేరినప్పుడు ఎంత మంచిగా బయలుదేరుతామో, కానీ అంటే వెళ్ళే చోటుకి వెళ్ళేసరికి ఇంకా అది అలా ఉండదన్నమాట, మొత్తం రివర్స్ అయిపోతుంది.
ఒకవైపు ఏమో వంటలు అవుతున్నాయి, మరొక వైపు డెకరేషను అంటే చేస్తారు కదా, వాళ్ళకి చెప్పేశారంట. ఇంకా వాళ్ళే డెకరేషన్ అవన్నీ చూసుకుంటున్నారు. మనకేమీ లేదు, బుడ్డదాంతో కాసేపు ఆడతాము, లేదంటే మాటలు చూసుకోవడం, ఫోన్ చూసుకోవడం. ఇంకా అక్కడి నుంచి మేమైతే అక్కడే వేరే మా చిన్నమ్మ వాళ్ళు కూడా ఉన్నారనమాట, వాళ్ళ ఇంటికైతే బయలుదేరి వెళ్తున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళి పిల్లల్ని అక్కడే రెడీ అయ్యి మళ్ళీ ఇక్కడ నైట్ పార్టీకి రావాలన్నమాట. ఇక్కడ మా ఇంటి దగ్గర ఊరి చివర ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇక్కడ అంత ప్రశాంతంగా ఉంటుంది. మా ఇంటి కంటే కూడా నాకు ఇక్కడే బాగా నచ్చిందండి. వెళ్ళి కూడా రీకులు ఇల్లే, కానీ ఇంటి ముందు చూసారా రోడ్డు, వేప చెట్టు, కూర్చోవటానికి అసలు ఎంత బాగుందో. మళ్ళీ అటువైపు బాట కూడా మాకెలా పొలాలు కలిసి వెళ్తారో అటు కూడా అంతే సేము, చాలా బాగుంది. ఇంకా మా చిట్టి తల్లులు జాంకాయలు చూసారు, ఇంకా అవి కొయ్యమని ఒకటే గోల. నాకేమో అసలు చెట్టు ఎక్కడం రాదు, ఆ చెట్టు కూడా ఎక్కే విధంగా లేదు. ఇంకా అక్కడ మా తమ్ముడు వాళ్ళు కూడా ఎవరు లేరు కోయటానికి, అందరూ అటు పార్టీకి వెళ్ళి అక్కడ ఏదేదో పని చూసుకుంటున్నారనమాట. ఇంకొక కర్ర పట్టుకొని అలాగ కాయల్ని కొడుతున్నా, ఎంతసేపు కొడితే మొత్తానికి ఒక 2 కాయలు అయితే కొట్టించాను ఇద్దరికి. కింద పడిన జాంకాయ లేరు. కూర్చో. నెక్స్ట్ పిల్లలిద్దరికి కూడా కొంచెం ఫేస్ వాష్ అయ్యి చేసి మా చిన్నమ్మే పౌడర్ అయ్యి రాసి పూలు పెట్టి రెడీ చేసింది. ఇంకా వాళ్ళని తను రెడీ చేస్తే నేను ఫేస్ వాష్ చేసుకొని రెడీ అయిపోయానండి. పిల్లలకి ఆకలేస్తుందంటే ఇంక అక్కడే చిన్నమ్మ గోంగూర వేసి అన్నం ఇద్దరికి కూడా కలిపేసి ఇచ్చేసింది. ఇంక ఇక్కడే తినేశారు, అక్కడ అసలు ఫంక్షన్ కాడ ఏం పెద్దగా తినలేదు, ఇద్దరు నిద్ర వచ్చేస్తుంది అన్నారు. ఇంకంత అయిపోయి ఏడు నుంచి అక్కడికి బయలుదేరుతున్నాము ఫంక్షన్ దగ్గరికి. ఇంతలో మా వారు మా తమ్ముడు ఎదురొచ్చారు. అదే ఫ్రేము ఆర్డర్ ఇచ్చారు కదండి, 3 గంటలకల్లా రమ్మంటే వీళ్ళు వెళ్ళారనమాట. వెళ్ళి బాపట్ల వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చారు. ఇంతకీ ఊరేందుకు చెప్పలేదు కదా, తిమ్మారెడ్డిపాలెం అనమాట. ఇంకా వచ్చి ఆ గిఫ్ట్ అయితే ఇక్కడే పెట్టేసి కాసేపు ఉండి మళ్ళీ మా చిట్టితల్లి ఏదో డ్యాన్స్ చేసేస్తుంది అన్నట్టు వీడియో తీద్దామని వస్తే ముందు చేసింది, మేము వచ్చేసరికి ఏమో బొంగరంలో తిరుగుతుంది. ఇంకా పక్క నుంచి మా చిన్నమ్మ వాళ్ళు కూడా చేస్తే చూద్దామని తొంగు చూస్తేనేమో వాళ్ళని చూసి ఇది సిగ్గుపడిపోతుంది. నీ సిగ్గు పాడుకొని ఇంకా చాలేమ్మా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ఫంక్షన్ దగ్గరికి వచ్చేసాము. ఈలోపు డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. సవిత సాయిశ్రీ చాలా సంవత్సరాల తర్వాత పుట్టిందనమాట పాప, అందుకని ఎంత సంతోషం అందరికీ కూడా. కానీ నిజంగా ఆ పిల్లని చూసినప్పుడల్లా ఏదో తెలియని ఒక స్మైల్ వచ్చేసిద్ది. చిన్నపిల్లలకి ఫ్రాక్స్ వేస్తే ఎంత క్యూట్గా ఉంటారో ఈ చిట్టితల్లి కూడా అంతే. అసలు నేను ఇదే నవ్వడం చూశానండి పాపని, అసలు వెళ్ళి నుంచి పాపము ఏడుస్తూనే ఉందనమాట. కానీ ఫొటోస్ తీసినప్పుడు మాత్రం భలే స్టిల్లు ఇచ్చింది, మంచి స్మైల్ ఇస్తూ. కానీ పిల్లల్ని నవ్వించాలంటే మాత్రం ఖచ్చితంగా అప్పట్లో మనలో ఉన్న కళాకారులు అందరూ వస్తారు, ముందు నుండి నవ్విస్తూ ఉంటే నవ్వుతారు కదా. ఇంకా తర్వాత ఇంకో డ్రెస్ అయితే మార్చారు, ఈ బ్లూ కలర్ కంటే కూడా మెరూన్ కలర్ ఇంకా బాగా నచ్చింది నాకు. ఇంకా నేనైతే పక్కన అలా కూర్చుని పోయి సెట్ అయిపోయా. వీడియోస్ అవి మా వారు తీశారు. పిల్లలు తీసురా, పిల్లలు పైకి తీసారా, చాక్లెట్ ఇచ్చిరా, తీసేది చూస్తాయమ్మా, చూడండి ఒకసారి. పిల్లల పుట్టినరోజు అంటే భయం వేసిద్ది, ఎందుకంటే మనమేమో ఇంత మంచిగా అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటామా, వాళ్ళేమో చక్కగా నిద్ర వస్తుందని చెప్పి ఇంకేడుపు మొదలు పెడతారు. అందుకని పిల్లలవి వీలైనంత వరకు 8 లోపే ముగించేయాలి. అందుకని నేను కూడా రేణు సాత్వి ఎప్పుడైనా సరే అలానే చేస్తాము.
ఇంక ఇక్కడ అప్పటికి ఏడుస్తుందనమాట, డ్రెస్ చేంజ్ చేయాలి అని చెప్పి. ఇంకా వెంటనే మేము వచ్చి ఫోటో అయితే తీసుకున్నాము. ఇంకా తర్వాత వేరే డ్రెస్ అయితే మార్చారనమాట, మొత్తం 3 డ్రెస్సెస్. ఇంక ఇక్కడ భోజనాలు కూడా అప్పటికి నేను ఇంకా అక్కడే ఉన్నాను. మా వారైతే వచ్చి ఇవన్నీ వీడియోస్ తీశారు. ఇంకా తినేసిన తర్వాత నేనైతే బుడ్డదప్పటికి నిద్రపోయిందండి సాత్వి. పక్కన డాబా ఇల్లు ఉంటేనేమో అందులో మంచం వేసి దాన్ని పనుకోబెట్టి పక్కన కూర్చున్నా. ఇంతలో రేణు ఏమో ఇక్కడికి వచ్చి ఆ పెన్సిల్ ఇవన్నీ తీసుకుంది. ఇంకా తను వచ్చి రాగానే ఇంకా భోజనాలు కూడా ఆల్మోస్ట్ అంతా అయిపోయిన తర్వాత చూసుకొని ఇంకా మేము కూడా బయలుదేరాము. మేము బయలుదేరేసరికి టైము 9 అలా అవుతుందన్నమాట. ఇంకా బయలుదేరి వెళ్ళి అసలు మాతో పాటు కర్లపాలెం వరకు ఇంకా మా చెల్లి వాళ్ళు అవుతారులేండి, ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ ఆయన తను వచ్చారు. వాళ్ళు కర్లపాలెం వరకే, అలాగా కర్లపాలెం వరకు కొంచెం తోడుకొచ్చారు. అక్కడి నుంచి మాట్లాడుకుంటా వాళ్ళు అటు వెళ్ళిపోయారు. కానీ మేము మాత్రం అక్కడి నుంచి చాలా మాకు ఇంకా లాంగ్ అనమాట. కేక్ మాత్రం నేను అస్సలు తినలేదు మా సాత్విక వల్ల, ఇంకా దాని దగ్గరే సరిపోయింది నాకు. అందుకని సగం లాంగ్ జర్నీలకి పిల్లల్ని తీసుకురావడం భయం నాకు. అయినా సరే ఇంకా ఖచ్చితంగా పిల్లల్ని తీసుకొని రండి అని అంటేనే తీసుకొచ్చాము. తీరా రిటర్న్ వెళ్ళేటప్పుడు మధ్యలోనండి పాము, మా వారు ముందే చూసారంట. చూసి సగం దూరం వెళ్ళాక చూస్తావా అని చెప్పి మళ్ళీ వెనక్కి తిప్పారు. అప్పటికి ఇంకా అది స్లోగా వెళ్తుంది. ఇది 2 తలల పాము అంట. నేను మొదటిసారి చూడటము. ముందు ఒక తల ఉంది, వెనక్కి ఒక తల ఉందండి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు క్లియర్గా కానొచ్చింది. తీద్దాం అనుకుంటే కెమెరా ఎందుకో పని చేయలేదు. ఇంకా ఏమో అటు చెట్లు కాసి వెళ్ళాక తీసాము. ఇంకా నైట్ టైం జర్నీ అంటేనే నాకు భయం. ఈ పిల్లలిద్దరూ నిద్రపోయారు, ఇద్దరిని పట్టుకొని వెనక్కి కూర్చొని ఉన్నా. ఇంకా సేఫ్గా ఇంటికైతే వచ్చేసామండి. అప్పటికి పాపము పూర్ణ నిద్రపోయింది. ఇంకా వచ్చి లైట్స్ వేసి కొంచెం ఫ్రెష్ అయ్యి అలా ఇంకా నిద్రపోయాము. ఇంకా తినేసి వచ్చాం కాబట్టి ఇంకా తినేది కూడా ఏమీ లేదు. సో ఇదన్నమాట అండి ఈరోజు వీడియో. ఇలా అయితే గడిచింది. వీడియో చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా గుర్తుపెట్టుకొని లైక్ చేయండి. అలానే హైప్ ఉంటుంది కింద, వీలైతే హైప్ ఇవ్వండి, ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.